కార్యార్థనే వచ్చా. ఇచ్చానుగా అభయం. భార్య కోరిక చిన్నదైనా పెద్దదైనా భర్త తీర్చవలసిందేగా. చెప్పు, తీరుస్తాను. అంతే కదా. నందకుమార పుట్టిన దినంబని నేడతి వైభవంబుగా బంధుగులం సపత్నులను బ్రాహ్మణులం పిలిపించి మిందొనర్పందల కొంటి నాకిహ పరంబుల దిక్కగు మీరు సచ్చతా అందులకే గుదంచి ముదమందగదేసి అనుగ్రహింపుడి. సత్యాదేవి, మీ అక్కగారి ప్రార్థన విన్నావుగా, వెడదామా? ఎలా స్వామి? ఈనాడు నా మెట్టిన తినమని నా మందిరంలో తమకు విందు చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాను. అవునా నాన్ని? అవునమ్మా, ఈనాడు తమ రత్తవారింటికి వచ్చిన శుభదినం కదూ. సత్యాదేవికి తగిన పరిచారికి వేడి. సత్యాదేవి, ఇంతకు ముందు ఎప్పుడు ఈనాడు నీ మెట్టిన తినమని చెప్పలేదే. అది నా ఇష్టం. నగరమంతా సాటించవలసిన అవసరం నాకు లేదు. మెట్టిన దినమని విందులు చేయటం ఈనాడే వింటున్నాం. జరుగుబాటుంటే ప్రతిదినం విందులు చేయొచ్చు. అవునవును, జరిగించేవారుంటే వెన్నెల్లో గొడుగు వేసుకుని తిరగవచ్చు. జాంబవతి, సత్య, ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి? మీరెరుగరా, ఈ క్షణాన మీరు మా ఉద్యానవనంలో ఉన్నారు. నా మందిరంలో మీకు విందు ఏర్పాట్లన్నీ చేశాను. ఇప్పుడు వీరొచ్చి విందుకు రమ్మంటున్నారు. ఇంకా నన్ను అడగడం దేనికి? వైదర్భి, విన్నావుగా మీ చెల్లెలి సమాధానం. పోనీ నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? నాథ, సత్య సమేతంగా వస్తారని బంధువులందరినీ ఆహ్వానించాను. నా ప్రార్థన మన్నిస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మరి సత్య రానంటున్నదే? అదేమిటి స్వామి, మా అక్క ప్రార్థన వినకముందే చెల్లిస్తానని మాట ఇవ్వలేదా? ఇప్పుడు మాత్రం కాదన్నానా? నేను సిద్ధమే. సత్యాదేవిని ఒప్పించు. ఆమె పాదాలు పట్టుకొని బ్రతిమాలి భంగపడమంటారా? మా పుట్టిన దినాలకైనా మా మందిరాలకు మీరు రాకూడదా? అలాంటి వారు మమ్మల్ని ఎందుకు పెండాడారు? చెల్లి, పతి దూషణ పాపమమ్మా. సత్య, చెల్లి, నా మాట వినమ్మా. 10 మంది బంధువుల్లో నా పరువు నిలబెట్టు. ఈ ఉపకారానికి ఆ జన్మాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. నీవవునంటే నాదులు తప్పక వస్తారమ్మా. విదర్భరాజపుత్రి, పతిని ప్రేమతో స్వాధీనం చేసుకోవాలే కాని సవతిని ప్రార్థించడం వ్యర్థం. సత్యాదేవి, నీవు అనుదినము పతి సాహచర్య భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. ఒక్క పూట స్వామి మా మందిరానికి వస్తే నీకు లోటవుతుందా? అది నీ వెర్రి. పతి ప్రేమ ఎంత అనుభవించినా వెక్కసం కాదు. ధనధాన్యాదికములగని తనిసిన తనియుదురుగాని తరళాక్షులు భద్రను రాగామృతరస సేవనమున ఎప్పుడైనా తనియువారలు గలరే. సత్య, కాలం కలిసి వచ్చిందని వెనక ముందు చూడకుండా మాట్లాడుతూ కాలం ఎప్పుడు ఇలాగే ఉండొచ్చుమా? అక్కను బ్రతిమాలుకునే అవసరం నీకు ఒకనాటికి రాకపోదు. నాథ, ఈ ఆడపుల్లందరినీ నా పైకి రెచ్చగొట్టి వినోదం చూస్తున్నారా? ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్ను నిందాల పంబుల నాడుచుండు నెడా మాటాడంగమో మోడి కెంగేలైనన్ గదలింపకుండ నగుచు క్రీగంట వీక్షింతు చాలు చాలు ప్రశంసనీయమగు నీ చాతుర్యము ఆత్మేశ్వరా.
బ్రతకదలుచుకున్న వాడెవడు ఇంతమంది భార్యలు కట్టు